మిత్రులారా, నేను గత 4 నెలల నుండి వెంకటరమణ గళం అనే శీర్షిక నుండి తెలుగు పద్యాలు, దేవాలయముల గురించి నా వీడియోల్లో చూపించడం జరిగింది. నన్ను ఎంతో ఆదరించి, నా వీడియోలను ఎంతో బాగా ఆదరించిన నా మిత్రులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక వందనములు. ముఖ్యంగా ఈరోజు నేను ఖమ్మంలో వెలిసిన శాలగ్రామ అభయ వెంకటేశ్వర స్వామి గురించి పార్ట్ 1, పార్ట్ 2లో దేవాలయం గురించి చూపించడం జరిగింది. మిగిలిన పార్ట్ 3లో ఆ దేవాలయ విశిష్టత, ప్రదక్షిణముల మహిమ, ముడుపులు గట్టిన వెంటనే కోరిన కోర్కెలు తీర్చే ఆ అభయ వెంకటేశ్వర స్వామి గురించి వివరంగా తెలియజేశాను. మీ అందరూ ఆ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటున్నాను. శనివారం ప్రదక్షిణలు ఈ ఆలయంలో మహావిశేషం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఖానాపురంలో ఉంది. దీని యొక్క విశిష్టత గురించి అక్కడ పురోహితులు కూడా ఈ ఆలయం గురించి విశదీకరించడం జరిగింది. సో మీరందరూ కలిసి ఆ యొక్క స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాలని చెప్పి మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఖమ్మం పట్టణం ఖానాపురం హేలి యూపీచ్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి. ఈ స్వామివారు మార్చి 20, 2004 సంవత్సరం ఉగాది రోజున రాజ్యలక్ష్మణ స్వామివారి భక్తురాలు ఆమె గారు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ వెలిసినట్టుగా స్వామివారు వివరించడం జరిగింది. ఉదయం వచ్చి చూస్తే శాలగ్రామశిల మీద స్వామివారు శంఖచక్ర నామాలతోటి, అభయవర్ధ హస్తాలతోటి ఆమె గారికి దర్శనం ఇచ్చారు. ఇక్కడ విశేషం, ఉత్తరముఖంగా ఉంటాడు స్వామి. అభయప్రదాతగా, ఐశ్వర్యప్రదాతగా భక్తులు నిత్యం కూడా స్వామి కొలుస్తూ ఉంటారు. ఇక్కడ మొదట ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టుకున్నట్లయితే వారు అనుకున్న కోరిక నెరవేరుతుంది భక్తుల యొక్క నమ్మకం. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కులు, ముడుపులు చెల్లించుకుంటారు. స్వామివారికి ప్రతినిత్యం కూడా త్రికాలార్చనలో, త్రికాల నివేదన, వైఖానస ఆగమనిత్య నిత్య పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకము, ప్రతి శనివారం కూడా విశేష పూజలు, కళ్యాణోత్సవము, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారు వెలిచినప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా అపరిశుభ్రంగా చెట్లు పుట్టలతోటి ఉండేది. భక్తులు ఇక్కడ కొంతమంది భక్తులు కమిటీగా ఏర్పడి ముందు పందిరిలాగా వేసి స్వామివారికి పూజాది కైంకర్యాలు మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేసి అర్చామూర్తిగా స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషంగా వైఖానస ఆగమరిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజలు, ధనుర్మాసంలో గోదారంగనాయక స్వామివారి యొక్క పూజాది కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఉగాది రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచాహ్నిక దీక్షతోటి శ్రీ వైఖానస ఆగమరిత్య విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి యొక్క దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా శనివారం రోజు అధికంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుని స్వామివారికి మొక్కులు, ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కింద దీనికి ఏమైనా సాపత్యం ఉందండి? అలా అక్కడ స్వామివారు ఏ విధంగా ప్రదక్షిణాలకి ప్రీతికరమో ఇక్కడ కూడా అలాగే స్వామివారికి ప్రదక్షిణాలే ప్రీతికరం. 11 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టుకుంటారు. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసుకుంటారు స్వామికి.